దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము సర్వాధికారి. పరిశుద్ధ గ్రంథము ఇలాగూ హెచ్చరిస్తుందండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెనని రోమాపత్రిక 13 తెలియజేస్తుందండి. ఏ అధికారమైన పైనుండి అనగా దేవుని నుండియే అనుగ్రహించబడుతుంది. కనుక అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించినట్లే. అట్టి వారికి శిక్ష తప్పదు. ఈ లోకంలో మనపై నియమింపబడిన అధికారులకే లోబడినప్పుడు సకల సృష్టి నిర్మాణకుడును అద్యంతరహితుడు సర్వాధికారియునైన దేవునికి మనము ఎంతగానో లోబడవలసి ఉన్నది కదండి. ఆ సర్వాధికారి యుక్త కాలమందు తన ప్రత్యక్షతను తన కుమారుడని యేసుక్రీస్తునందు కనపరిచి ఉన్నారు. మనందరికీ సర్వాధికారి అయిన వాడు ప్రభు అయిన క్రీస్తే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పరలోకమునకు భూలోకమునకు సమస్త సృష్టికి అధిపతి. ఆయనను అంగీకరించిన ఆయన బిడ్డలు వారి జీవితాన్ని, తలంపులను, నడవడిని ప్రభువుకు సమర్పించుకోవాలి. క్రీస్తు ఇలాగ సెలవిస్తున్నారు ఏమనగా, పరలోకమందును భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడినదని మత్తయి సువార్త 8:18 తెలియజేస్తుందండి. ఆయన కంటే అధికారులు ఎవ్వరునూ లేరు. అట్టి అధికారము ఆయనకు తండ్రి అయిన దేవుని చేత అనుగ్రహింపబడి ఉన్నది. దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నారని ఎఫెసీ పత్రిక 1:20-21 తెలియజేస్తుందండి. అంతేకాకుండా దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచి ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి ఉన్నారని రోమాపత్రిక 15:27 తెలియజేస్తుందండి. ప్రతి మోకాలను యేసు నామము వంగి ప్రార్థించినట్లుగా హెచ్చించాడండి. అట్టి సర్వాధికారి అయిన క్రీస్తును గూర్చి ప్రవక్తలెందరూ ముందే ప్రవచించి ఉన్నారు కదా. యెషయా ప్రవక్త, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునో మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అని యెషయా గ్రంథము 22:22 తెలియజేస్తున్నాడు. పరమార్థ జ్ఞాని అయిన యోహాను భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు అని ప్రకటన గ్రంథము 4:8 అనియు, రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన కుమారుడైన క్రీస్తుదాయనని ప్రకటన గ్రంథం 12:10 తెలియజేస్తుందండి. ఇట్టి సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభువును సేవించుచు ఆయనకు లోబడి ఉండాలి. ఆయన అధికారమునకు నీ ప్రవర్తన అంతటి యందు లోబడవలెనని సామెతల గ్రంథము 3:6 తెలియజేస్తుందండి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని ఉపదేశించారండి. మన మాట, మన క్రియ, ఆలోచన, నడవడి ఆయనకు లోబడి ఉన్నప్పుడే మనకు ధన్యత, ఆశీర్వాదము, మన త్రోవకు సరళత. సమస్తమునకు ఆధిపత్యం వహించిన ఆ సర్వాధికారి క్రీస్తు తన అధికారము వెల్లడిపరిచిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరికించుదామండి. మొదటిగా ఆయన ఉపదేశం అధికారంతో కూడినది. క్రీస్తు వారి శాస్త్రుల వల్లే కాక అధికారం గలవాని వలె వారందరికీ బోధించెను. మత్తయి సువార్త 7:29. అది అందరూ ఆశ్చర్యపడినట్లుగా మత్తయి సువార్త 5:6-7 మనము కొండ మీద ప్రసంగం ద్వారా మనకి తెలియబడుతుందండి. అధికారంతో అపవిత్రాత్మలను గద్దించిన మార్కు సువార్త 1:22-27 లూకా సువార్త 4:31-37 నీవు దేవుని పరిశుద్ధుడవు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా అని కేకలు వేసిన అపవిత్రాత్మలను గద్దించి ప్రభు ఆ మనుషునికి విడుదలిచ్చారండి. అట్లే మరెన్నోసార్లు ఆయన అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ప్రజలందరికీ ఆశ్చర్యం వేసిందండి. ఆయన అధికారంతో పక్షవాయు రోగికి పాపక్షమాపణ అనుగ్రహించారండి. మార్కు సువార్త 2:10 ప్రకారం. అదేవిధంగా పాపాత్మురాలైన స్త్రీకి పాపక్షమాపణ కలిగించారు. తనను ప్రశ్నించిన వారికి మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం కలదని వివరించారండి. క్రీస్తు తన అధికారంతో ప్రకృతిని శాసించారు. సముద్రంలో
తుఫాను రాగా ఆయన గాలిని, తుఫానును, సముద్రమును గద్దించి నిమ్మళపరిచారు. అంతేకాకుండా నీళ్ల మీద నడుచుచు శిష్యుల చెంతకు వచ్చారండి. మత్తయి సువార్త 14 అధ్యాయం 22, 23 వచనములు, మార్కు సువార్త 6 అధ్యాయం 45-52 వచనములు, యోహాను సువార్త 6 అధ్యాయం 15-21 వచనం అండి. అదేవిధముగా మృత్యు మీద అధికారము. క్రీస్తు యాయిరు కుమార్తెను చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆమె సజీవురాలైందని మత్తయి సువార్త 9 అధ్యాయం 18-26 వచనములలో వ్రాయబడిందండి. ఆయన విధవరాలి కుమారుని బ్రతికించాడు. లూకా సువార్త 7 అధ్యాయం 11-17 వచనములలో. అలాగే 3 దినముల క్రితమే చనిపోయిన లాజరును పిలిచి సమాధి నుండి సజీవునిగా రప్పించారండి. యోహాను సువార్త 11 అధ్యాయంలో తన ప్రాణము మీద అధికారము. యోహాను సువార్త 10 అధ్యాయం 18 వచనం ప్రకారము, ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని యేసే స్వయంగా చెప్పి ఉన్నారండి. విశ్రాంతి దినం కొరకు అధికారము. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మార్కు సువార్త 2 అధ్యాయం 28 వచనం ప్రకారం, అనగా అధికారి అయినందున ఆయన విశ్రాంతి దినములలో అనేకులకు స్వస్థత ఇచ్చారండి. తర్వాత విశ్రాంతి దిన స్వస్థతలు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టుట. మార్కు సువార్త 1 అధ్యాయం 21 వచనం ప్రకారం. పేతురు అత్తకు స్వస్థత. మార్కు సువార్త 1 అధ్యాయం 29. బెతెస్దా కోనేటి వద్ద కుంటివాణ్ణి అనగా పక్షవాయు రోగిని స్వస్థత. యోహాను సువార్త 5 అధ్యాయం 1-18 వచనంలో. ఊచ చేయగలవానికి. మార్కు సువార్త 3 అధ్యాయం 1-6 వచనంలో. నడుము వంగిపోయిన స్త్రీకి. లూకా సువార్త 13 అధ్యాయము 10-17 వచనంలో. జలోదర రోగికి. లూకా సువార్త 14 అధ్యాయం 1-6 వచనంలో. పొట్టి గుడ్డివాడికి దృష్టి కలుగు చేయట. యోహాను సువార్త 9 అధ్యాయం 1-6 వచనంలో అండి. ఇట్టి స్వస్థతలన్నీ ఇచ్చి విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు అని విశ్రాంతి దినముపై తన అధికారాన్ని విశదీకరించారండి. సర్వశరీరుల మీద అధికారం. యోహాను సువార్త 17 అధ్యాయం 2 వచనం ప్రకారము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనను అధికారం ఇచ్చితిని అని యేసు తండ్రికి ప్రార్థించారండి. నిత్య జీవము అనుగ్రహించే అధికారము. తర్వాత అనగా అద్వితీయ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడండి. యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనం ప్రకారం అని తండ్రి నుండి అధికారం పొందారండి. తర్వాత నిత్య రాజ్య అధికారము. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలువాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. యెషయా గ్రంథం 9 అధ్యాయం 6 వచనం ప్రకారం ఆయన రాజ్యము నిత్యమైనది. తర్వాత అధికారము. సమస్త వ్యాధుల మీద అధికారము. యేసుక్రీస్తు ఇచ్చిన స్వస్థతలు ఎన్నో లెక్కించలేనివ్వండి. కుంటి వారిని, గుడ్డివారిని, కుష్ఠరోగాలను, జలోదర రోగులను, రక్తస్రావ రోగం గలవారిని స్వస్థతను ఎన్నైనా చెప్పుకోవచ్చు. అన్నిటికీ మించి ఆయన పొందిన దెబ్బల చేత మన పాప రోగానికి స్వస్థత కలుగజేశారండి. సర్వాధికారి యొక్క క్రీస్తు మన రక్షణకై పరమును వీడి భువికి మనుష్య కుమారునిగా అర్థించారు. తన అధికారంతో ఎన్నెన్నో అద్భుతముల సూచక క్రియలు, స్వస్థతలు కలిగించి మనకు అండగా ఉన్నారండి. ఆయన తన అధికారమును వివిధ రకములుగా కనపరిచి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు నేర్పించారండి. ఏమనగా అధికారం కోరువారు పరిచర్య ధర్మమును కలిగి ఉండాలని మొదటిదండి. అందుకే ఆయన తన శిష్యుల పాదములు కడిగారండి. గొప్పవారుగా ఉండగోరువారు దాసులుగా సేవ చేయాలని చెప్పారండి. తన అధికారమును శిష్యులకిచ్చి వారిని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారండి. తన నామమున సమస్త వ్యాధులను బాగు చేయనట్లు వారికి అపవిత్రాత్మల మీదను అధికారము అనుగ్రహించారు. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చారండి. సాతానుతో పోరాడి జయించిన వారిని తనతో కూడా తన సింహాసనం మీద కూర్చుండనిచ్చారండి. ఆ సర్వాధికారి ఆశ్చర్యకార్యంలో స్వస్థతలు సూచక క్రియలు చేయుచుండగా శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు మున్నగువారు మత్సరంతో నిండుకొని, నీవు ఏ అధికారం వల్ల ఈ క్రియలు చేయుచున్నావని లూకా సువార్త 20 అధ్యాయం 1-8 ప్రశ్నించారండి. దయ్యాల అధిపతి బయల్జెబూలు వలన చేస్తున్నాడని వేధించారండి. అయినా ప్రభు వారి ఆక్షేపణలన్నింటికీ తిరిగి ప్రశ్నలతోనే సమాధానం చెప్పి తన
ఆధిక్యతను, అధికారమును తెలియచెప్పారండి. అయినా వారు ఆయనను అంగీకరించక అసూయగ్రస్తులై ఆయనను సిలువ వేసి చంపినా తిరిగి సజీవుడిగా లేచి పరమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకున్నారండి. నేడు మన పరిస్థితి ఎట్లా ఉంది అని మనల్ని ప్రశ్నించుకుంటే ప్రభు అధికారాన్ని ప్రశ్నించే వారిలో ఉన్నామా? లేక సర్వాధికారి క్రీస్తే మన రక్షకుడని అంగీకరించి ఆయనకు విధేయత చూపుచున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. మన మాటల ద్వారా, వ్యర్థ ప్రవర్తన ద్వారా దినదినము ఆయనను సిలువ వేస్తున్నామా? లేక ఆయన ఉనర్చిన బలియాగాన్ని స్మరించి మనకే కార్చిన రక్తములు పాప ప్రక్షాళన గావించుకుంటున్నామా? పరిశీలించుకుందామండి. మనలోని అహంకారము, అసూయ, ద్వేషాలు విసర్జించి ఆయనను సేవించుచు ఆయనకు లోబడిండుటే మన కర్తవ్యం. ఆయన ఆజ్ఞలను పాటించుచు యేసుక్రీస్తు సర్వాధికారి అయ్యుండియు తండ్రిని పరమును వీడి వచ్చి చూపిన విధేయతకు మాదిరిగా మనం అనుసరిద్దామండి. లోబడిన పిల్లలకు శ్రమ కనుక ఆయనకు లోబడదాం. ప్రభు చెప్పినట్లు ఆగ్రహ భయమును బట్టి కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యమండి అని గుర్తించుకొని ఆ సర్వాధికారి కార్యములను స్మరించి ఆయన ఉపదేశములను గైకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను తండ్రిగా రక్షకునిగా స్వీకరించి మంచి మనసాక్షితో ఆయనకు లోబడదామండి. మనకంటే ఆయన ఆధిక్యత శ్రేష్ఠుడు కనుక మనలను మనము తగ్గించుకొని ఆ సర్వాధికారి ఎదుట సాగిలపడదామండి. ఆయనే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి. శిలువధారి అయిన ఆ క్రీస్తు ప్రభు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి మనలను మనము ఆయన అధికారంకు అప్పగించుకుందామండి. అప్పుడు మనము రాబో ఉగ్రత నుంచి తప్పించబడతాము. మహాగణుడును మహోన్నతుడును యుగయుగములకు రాజు సర్వాధికారియునైన క్రీస్తు యేసు మనలను హెచ్చించి దేవుని ఎదుట నిర్దోషులుగా మహదానందంతో నిలవబెట్టి తన కుడివైపున కూర్చుండే అధికారం అనుగ్రహించి దీవిస్తారండి. దేవుని పిల్లగా చేస్తారు. సర్వాధికారియు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు మనందరికీ అట్టి కృపా మహాభాగ్యము కలుగుచేయునుగాక. ఆమేన్.